అని ఇక రూమ్కి రారా. ఆ రూమ్లో ఆ బెడ్ కోసం ఇద్దరు ఎంత పోటీ పడేటోళ్ళు. స్వీటీ అయితే ఎక్కపోయేది అసలు బెడ్. జాకీ రారా, స్వీటీ లేదు కదరా, ఎటుపోయింది అక్కయ్య. ఇక్కడ ఫ్యాన్ లేకపోయినా అసలు ఆ రూమ్కే రావట్లే ఇద్దరు. జానీ ఏముందిరా రూమ్లో, ఎందుకు రావట్లేదు? స్వీటీ ఏడుపు, స్వీటీ పడ్డ బాధ, తన అవస్థ అంతా గమనించినాయి 40 రోజులు. అస్సలు రావట్లే ఆ రూమ్కి. జాకీ రారా, మీ ఇష్టం, ఇంకా ఇక్కడే ఉండండి. ఆ బెడ్ ఉట్టిగానే వదిలేసినాయి, పోవట్లే ఇక. ఆ బెడ్ కోసం ఎంత కాంపిటీషన్ పడేవి. రెండు స్వీటీ ఎక్కపోయేది, సిక్ అయిన తర్వాతనే ఆ బెడ్లో ఉంది స్వీటీ. బెడ్ వదిలేసినాయి. స్వీటీ మాత్రం ఇట్లా వచ్చేసింది, తన జ్ఞాపకం ఇట్లా పెట్టుకున్నాయి. ఇంకా 10 ఏళ్ళ తన జ్ఞాపకాలు. స్వీటీ నాకు 2016లో దొరికినప్పుడు అండి, చిన్న బేబీ. అదిగో అదే ఫేసు. 10 ఏళ్ళు అల్లరి మా ఇంట్లో సందడి, ఎక్కడికి పోయి వచ్చినా స్వీటీ అట్లా ఉండేది. కానీ ఇక్కడికి అయిపోయింది స్వీటీ. నేను ఫీడ్ చేసిన ఫస్ట్ బ్యాచ్ అండి ఇది. జ్యోతి అని మీకు ఎవరికి ఎక్కువ తెలియదు, అప్పుడు వీడియోస్ ఎక్కువ చేయకపోయేవాడిని. ఆ బ్యాచ్ వల్లనే నాకు ఫీడింగ్ అలవాటు. ఒక్కటి చెప్పాలంటే, కింద ఉన్న వైట్ డాగ్ ఉంది కదా, 2011లో తనతోనే స్టార్ట్ చేసిన. ఒక్క డాగ్తోనే ఫీడింగ్ స్టార్ట్ చేసింది నేను. తన ఫిమేల్ బేబీస్ 2 తల్లి పిల్లలు, ఆ బ్యాచ్తోనే ఫస్ట్ ఫీడింగ్. ఇది చనిపోయింది రోసి అని 2015లో డాగ్స్ బట్టి చంపేశా ఇంట్లో. మర్చిపోలేను అసలు దీన్ని. రోసి క్యాట్. జ్యోతి అంటే తనండి, క్యాన్సర్తో చచ్చిపోయింది. నేను ఫస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేసిన డాగ్ ఇది జ్యోతి. వీడియోస్ ఎక్కువ చేయకపోయేవన్నప్పుడు 2018లో క్యాన్సర్తో చచ్చిపోయింది. 2011లో ఫీడింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ డాగ్తో స్టార్ట్ చేశాను. ఈ ఒక్కదానికి పెడుతున్న మిగతా ఏంటి అని రోడ్లో మీరు చూసి నాకు అప్పుడు ఆలోచన వచ్చింది, అన్నిటి పరిస్థితి ఇదే కదా అని. తను చూపించిన ప్రేమకు కనెక్ట్ అయిపోయి ఎడిక్ట్ అయిపోయానండి డాగ్స్ ప్రేమ విషయంలో. చాలామంది మనుషుల కంటే మూగజీవాలు చాలా ప్రేమిస్తాయండి, వాటికి స్వార్థం అనేది ఉండదు. స్వచ్ఛమైన ప్రేమ వాటిది. అన్నం పెట్టిన వాళ్ళకి ఆ ప్రేమ చూసిన వాళ్ళకే అర్థమవుతుందండి, మిగతా వాళ్ళకి అర్థం కాదు ఆ ప్రేమ. జ్యోతి మర్చిపోలేని ఒకటి. తన వల్లే ఈరోజు 100 డాగ్స్ రోజు అన్నం తింటున్నాయండి. తన వల్లే నాకు అలవాటు అయింది ఈ ఫీడింగ్ అనేది. స్వీటీగాడి బెడ్ అట్లా వదిలేసినాయి. అదిగో స్వీటీ ఇక్కడ ఉన్నట్టే ఈ రూమ్లో. రేయ్ జానీ రారా ఇంకా రూమ్కి మీరు. జాకీ అస్సలు ఆ రూమ్కే రావట్లే ఇద్దరు. రారా, ఎందుకు రావట్లేదు అక్కడికి? స్వీటీ లేదు కదా ఇప్పుడు, ఏడవట్లేదు కదా స్వీటీ. ఏడుపు వినబడుతుందా నీకు? చూడలేకపోయాను స్వీటీని అట్లా, ఆ ఏడుపులు బాధలు. జానీ ఈ 2 చిన్న స్వీటీ కన్నా 7 ఇయర్స్ ఉంటాయి, స్వీటీకే 10 ఏళ్ళు. స్వీటీ తెలుసు కదండి, అందరినీ పరిచయం చేసింది. 150,000 మంది సబ్స్క్రైబర్లను తీసుకొచ్చిన స్వీటీ ఇక్కడ ఉండిపోయింది. లాస్ట్ ఇయర్ చచ్చిపోయింది కదా స్వీటీ. రాజు, బ్లైండ్ డాగ్ రాజు, అందరినీ ఒక 100 మంది ఫోన్ చేసి ఏడ్చారండి రాజు కోసం. అందరితో కన్నీళ్లు పెట్టించింది. 5 ఏళ్ళు బ్లైండ్ డాగ్ రాజు. జ్ఞాపకాలుగా ఇక్కడ మిగిలిపోయారు నాకు. వాళ్ళు లేకపోయినా ఇంట్లో ఎప్పుడు వాళ్ళని చూస్తూ ఉంటాం, ఫోటోలు అవి లేకపోయినా కానీ.